నమస్కారం అండి. ఈరోజు నేను నెల్లూరులో ఉండే రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చామండి. ఇదంతా గుడి ముందు ప్రాంగణం అండి. చూసారు కదా, రోడ్డుకి వైపులా అన్ని లైటింగ్స్ తోటి చాలా బాగా అయితే అలంకరించారు. ఇక్కడ నవరాత్రులకు సంబంధించిన 9 దేవుల్ని అలా అయితే లైటింగ్తో చేశారండి. ఇదండి గుడి లోపల నుంచి నేను తీశాను. ఇది ముందు ఉండే, ఇది వచ్చి కాళీ గోపురం అండి. లోపల నుంచి అయితే తీశాను. ఒకసారి గుడి మొత్తాన్ని అయితే మీకు చూపిస్తానండి, ఎంత చక్కగా అలంకరించారో. ఇది వచ్చి గుడి లోపల వెళ్ళే మండపం కండి. ఇదంతా ముందు ప్రాంగణము పూలతోటి లైటింగ్లతోటి చాలా బాగా అయితే మాత్రం డెకరేషన్ చేశారండి. చూడండి, జనాలు ఎక్కిరిసి ఉన్నారండి. చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఆ ఎదురుగా కనిపించేది యాగశాల అండి. ఆ లైటింగ్ కదులుతుంది కదా, అది యాగశాల. ఇదంతా ప్రసాదాలకి పూజలకి వాళ్ళ టికెట్ ధరలు ఎంత అనేది దాని మీద రాసుందండి. ఏ పూజ ఎప్పుడు అనేది అన్నీ కూడా మీరు చూసుకొని అయితే చేసుకోవచ్చు. అది వచ్చేసి మీకు శివాలయానికి వెళ్ళే దారండి. ఇటంతా అమ్మవారి ముందు కనిపిస్తుంది కదా. చూడండి, చిన్నారులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నారులు కూడా చక్కగా అన్నీ అలంకరించుకొని ఎంతో బాగున్నారండి. అదండి యాగశాల. ఇందాక చెప్పాను కదా, ఆ కనిపించేదే యాగశాల. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అమ్మవారి అలంకరణ చేసినది ప్లేస్ అయితే మనకు కనిపిస్తుందండి. చూడండి, ఇది నేరుగా అయితే ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ కదండి, మొదటి రోజుది. అందుకని అలా అయితే మాత్రం చేశారు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇదంతా జనాలండి, ఎంతమంది ఎలా వచ్చినారో చూడండి. ప్రాంగణంలో విపరీతంగా ఉన్నారు జనాలందరూ కూడాను. అదిగోండి యాగశాలది. ఇక్కడైతే మాత్రం చాలామంది దీపాలు పెట్టుకోవడానికి ఇలా అయితే వచ్చున్నారు. దీపం పెట్టేవాళ్ళు దీపం పెడుతున్నారు, ప్రదక్షిణాలు చేసే వాళ్ళు అయితే ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారండి. అది వచ్చేసి నాగేంద్రుడు ఉండే ప్లేస్ అండి. అక్కడంతా గుడిలోకి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకుంటే 100, 10, 50 రూపాయల టికెట్లు ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గం అండి అది. చూడండి, అటువైపు అంతా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ క్యూలో ఉండేదంతా అమ్మవారి దర్శనానికి వెళ్ళేవాళ్ళండి. ఇదంతా చక్కగా లైటింగు. ఇక్కడికి వచ్చేసాక నీకు గుడి, ఈయన దక్షిణామూర్తి గుడి. ఇది చుట్టూరు స్వామి యొక్క ప్లేసు, అంతా లైటింగు అన్నీ అయితే బాగుందండి. ఇది వచ్చేసి శివాలయము. ఈ శివాలయంలో చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారు. అన్ని రంగులు వేసి చాలా బాగా అనిపిస్తుందండి గుడి మాత్రం. చూడండి, ఎక్కడ పెట్టినా జనాలేనండి. చూడండి ఎంత బాగా అలంకరించారో గుడిని అయితే మాత్రము. అలాగా చూడండి, కొత్త దాని మాదిరిగా అయితే గుడి మెరిసిపోతూ ఉందండి. ఇలా మేమైతే గుడిలోకి వెళ్తూ ఉన్నాము. ఇది లోపల అమ్మవారికి అలంకరించిన గడపలండి. ఇది దాటుకొని మనం లోపల ఏం చూపించకూడదు కాబట్టి చూపించలేదు. ఇది లక్ష్మీ అమ్మవారి స్వరూపం అండి. అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము.